హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలి, ట్రెండ్ లైన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి, దాని తర్వాత దీంట్లో స్టాప్ లాస్ కానీ మన టార్గెట్ కానీ ఎలా పెట్టుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రెండ్ లైన్స్ ఎప్పుడు డ్రా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ స్టాక్ అనేది ఇలా లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసింది అనుకోండి. లోవర్ లో అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లో అనుకుందాం, ఓకే, ఇది లో, బట్ నెక్స్ట్ టైం లో అనేది ఈ యొక్క లోని బ్రేక్ చేసింది, ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేసింది. ఇది ప్రీవియస్ స్వింగ్ లో అనమాట. ఏంటంటే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసే ప్రయత్నం చేస్తాం. సో ఎప్పుడైతే లోవర్ లోస్ లోవర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుందో, మనం ఈ యొక్క పీక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కలుపుతూ పైన ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాం. అంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయడానికి మనకి మినిమం 2 పాయింట్స్ అనేది కావాలి. ఇది ఒక పాయింట్, ఏది లో బ్రేక్ చేసిన తర్వాత వచ్చే స్వింగ్ హై అనేది ఫస్ట్ పాయింట్ అనమాట. ఇది సెకండ్ పీక్, ఇది ఫస్ట్ పీక్, ఓకే. సో ఈ రెండు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ చేసామంటే ఇక ఈ లైన్ అనేది ఇలాగా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క స్టాక్ కానీ ఇండెక్స్ ఏదైనా కావచ్చు ఇన్స్ట్రుమెంట్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయకుండా కంటిన్యూ అవుతున్నంతసేపు మనం ఏంటంటే ఆ ట్రేడ్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు. మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం షార్ట్ చేసామనుకోండి, ఏది యొక్క స్వింగ్ హైలో, లేదు సెకండ్ పీక్లో హై షార్ట్ చేసాం. ఇక్కడ ఎప్పుడైతే ఈ స్వింగ్ లో బ్రేక్ చేసిందో, ఓకే, సో ఇక్కడ మనం షార్ట్ చేసినప్పుడు సెకండ్ పీక్లో మన స్టాప్ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ పీక్ దగ్గర స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఓకే, ఈ యొక్క స్వింగ్ లో బ్రేక్ చేసినప్పుడు మన స్టాప్ లాస్ అనే దాన్ని ఇక్కడికి ట్రైల్ చేసుకోవచ్చు అనమాట. ఇది డౌన్ సైడ్ ట్రైలింగ్ మెథడ్. సో ఎప్పుడైతే ప్రీవియస్ స్వింగ్ లో బ్రేక్ చేసుకుని కిందకి వెళుతుందో మనం ఇక్కడికి బ్రేక్ చేస్తాం, ఈ స్వింగ్ లోని బ్రేక్ చేసుకొని కిందకి వెళ్ళిపోద్దాం, అప్పుడు మన స్టాప్ లాస్ ఏంటంటే ఇక్కడికి ట్రైల్ చేయడం జరుగుతుంది. సో ఇది సింపుల్గా ట్రైల్ చేసే మెథడ్ ఒకవేళ డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అవుతున్నట్టయితే. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం ట్రెండ్ రివర్సల్స్ కోసం ట్రెండ్ లైన్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ నుంచి కూడా ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అనేది కొనసాగింది. సో డౌన్ సైడ్ ప్రెషర్ అనేది అయిపోయి ఫైనల్గా ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి. దెన్ మనం ఇక్కడ ఒక లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అయితే యాజ్ యూజువల్గా ఏంటంటే ఇది ఒక స్వింగ్ లో కాబట్టి మనకి ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసి ఎనదర్ స్వింగ్ హై అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసి ఎనదర్ స్వింగ్ హైని క్రియేట్ చేసి ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి. యాక్చువల్గా ఈ స్వింగ్ లెవెల్ అనేది ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో, ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మనకి ఏమర్థం అవుతుందంటే డౌన్ సైడ్ మొమెంటం ఏదైతే ఉందో అది లాస్ట్ అయిపోయింది, ఇంకా ఆ యొక్క మొమెంటం అనేది లేదు అని చెప్పేసి ట్రెండ్ లైన్ చెప్తుంది. సో అగైన్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, స్వింగ్ లో కింద స్టాప్ లాస్ పెడతాం. అండ్ ఈ యొక్క స్వింగ్ని ఎప్పుడైతే బ్రేక్ చేసుకొని పైకి వెళ్తుందో మన స్టాప్ లాస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నమాట, ఇది ట్రైలింగ్ చేయడానికి అప్ సైడ్. ఓకే, సో ఇది సింపుల్గా ట్రెండ్ లైన్ని మనం ఐడెంటిఫై చేసి ట్రెండ్ రివర్సల్స్ కానీ ట్రెండ్ని కానీ ఫాలో అయ్యే పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టాక్ అనేది అప్ ట్రెండ్లో వెళ్తూ ఉంది. ఇక్కడ ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కనెక్ట్ చేస్తూ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసాం అప్ సైడ్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్కి ఇక్కడికి రావడం అనేది జరుగుతుందో మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేస్తాం, ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీ అనమాట. సో ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ పైకి వెళ్తూ ఉందో, ఎప్పుడైతే ఈ యొక్క ట్రెండ్ లైన్కి దగ్గరగా వచ్చిందో, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్రెండ్ లైన్ దగ్గరకు వస్తుంది కానీ ట్రెండ్ లైన్ టచ్ అయ్యేది అనమాట. స్టిల్ మనం కొంచెం రిస్క్ అనేది తీసుకొని బయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే ట్రెండ్ లైన్కి వెరీ క్లోజ్గా ప్రైస్ వచ్చినప్పుడు మనం లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ తీసుకుంటాం. అయితే ఇక్కడ రకరకాల మెథడ్స్లో ప్లాన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ స్టిక్స్, ఒక్కొక్కసారి కన్ఫ్లూయెన్స్ ట్రేడ్ తీసుకుంటారు, అంటే కన్ఫర్మేషన్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తుంటారు. అది లిటిల్ బిట్ రిస్కీ అనమాట, ఎందుకంటే ప్రైస్ కొంచెం ఎక్స్టెండ్ అయిన తర్వాత ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ ఆల్సో ఫైన్. ఓకే, సో ఎప్పుడైతే స్టాక్ అనేది మళ్ళీ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనే దాన్ని బ్రేక్ చేసిందో డౌన్ సైడ్, మనం ఇక్కడ షార్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎప్పుడైతే స్టాక్ అనేది ఈ యొక్క ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుందో, అగైన్ ఏంటంటే మనం ఈ యొక్క ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది అంటే మనం ఇక్కడ షార్ట్ చేసాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డౌన్ జరిగింది ఇక్కడ, ఈ స్వింగ్ హై దగ్గర మన స్టాప్ లాస్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తుంటాం అంటే ప్రతి స్వింగ్ బ్రేక్ అయినప్పుడు డౌన్ సైడ్ అనేది ట్రైల్ చేసుకుంటూ ఉంటాం. అండ్ అగైన్ ఎప్పుడైతే ట్రెండ్ లైన్ అనేది మళ్ళీ పైకి బ్రేక్అవుట్ అవుతుందో మనం ఎగ్జిట్ అనేది ప్లాన్ తీసుకుంటాం.
ఇన్ బిట్వీన్ ఏంటంటే మనం పార్షియల్ బుకింగ్ అంటే కొన్ని షేర్స్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఐ మీన్ ఒకవేళ డౌన్ సైడ్ అనేది మనం ఇంట్రాడే చేస్తే కనుక పార్షియల్ బుకింగ్ ఉంటుంది. పొజిషనల్గా మనం అయితే షార్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ అయితే చేయకూడదు స్టాక్స్లో. కావాలంటే కూడా ఆప్షన్స్ ఫీచర్స్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. సో బేసికల్గా మనకి వేరియేషన్స్ కూడా ఉన్నాయన్నమాట ట్రెండ్ లైన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే స్టాక్ ఇలా వెళ్ళిపోతుంది అండ్ ఇది మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ఓకే, వెళ్ళిపోయి మళ్ళీ పైకి వెళ్తుంది. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రెండ్ లైన్స్లో కొన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. వాటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ట్రెండ్ లైన్ అనేది ఇలా వెళుతూ ఉందనుకోండి. ఒకసారి బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత ఈ ట్రెండ్ లైన్ని రీటెస్ట్ చేసి మళ్ళీ స్టాక్ అనేది కిందకి రావడం జరుగుతుంది. సో దీన్ని మనం రీటెస్ట్ ఎంట్రీ అంటాం. దీన్ని కూడా మనం అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మరోవర్ ఎప్పుడైతే స్టాక్ అనేది కిందకు వెళుతూ ఉంది, ఒక స్టాక్ అనేది పుల్ బ్యాక్ తీసుకుంది. సో ట్రెండ్ వచ్చేసరికి డౌన్ ఉంది, స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అనేది తీసుకుంది. దీంట్లో కూడా మనం ట్రెండ్ లైన్స్ అనేది యూస్ చేసుకొని షార్ట్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం అండ్ ఈ స్వింగ్ పైన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు రియలిస్టిక్గా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూపిస్తాను. ఎందుకంటే ప్రైమరీ ట్రెండ్ వచ్చేసరికి ఇక్కడ డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ వీక్గా ఉందనుకోండి, అటువంటప్పుడు బెటర్ మనం షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఓకే, అటువంటప్పుడు మనం అప్ సైడ్ బ్రేక్అవుట్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఒకసారి ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను, లైవ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, సో దట్ ఏంటంటే మీకు చాలా వాటి క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఐటీసీ అనేది ఉంది. సో బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను, అంటే మనకి హిస్టారికల్గా చాలా డేటా ఉంది. సో డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. యా, చూడండి ఇక్కడ మనకి ఇది ఒక పీక్ కనిపిస్తుంది అండ్ అనదర్ లో, అంటే హయ్యర్లో అనమాట. ఇది వచ్చేసరికి యాక్చువల్గా ఇది లో నుంచి నేను డ్రా చేస్తున్నాను. యా, లో నుంచి డ్రా చేస్తున్నాను. పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనమాట. ఇది లో, ఇది హయ్యర్ లో. సో మార్కెట్ ఎప్పుడైతే వెరీ క్లోజ్ టు ట్రెండ్ లైన్ అనేది వచ్చిందో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఓకే, అండ్ ఇక్కడ కూడా మార్కెట్ ఏమైందంటే రెస్పెక్ట్ చేసింది. బట్ చూడండి ఫైనల్గా ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో ఒకసారి జూమ్ చేయనివ్వండి. అండ్ మరోవర్ ఏంటంటే కొద్దిగా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. యాక్చువల్గా దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ అనమాట. అండ్ మరోవర్ మనకి ఈ యొక్క క్యాండిల్ అయితే బ్రేక్ డౌన్ అనేది జరిగింది, అంటే ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకున్నమాట వాస్తవం, బౌన్స్ అయింది కానీ అగైన్ బ్రేక్ డౌన్ అనేది జరిగింది. మనం ఈ కేసులో ఇక్కడ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి చిన్న డోజీ క్యాండిల్ అనేది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇనీషియల్గా ఏంటంటే దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ అనమాట. సో అక్కడ నుంచి కూడా బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మనకి ఎంత పర్సంటేజ్ డ్రాప్ అయింది అనేది ఒకసారి చూద్దాం. అరౌండ్ 7-8% అనేది డ్రాప్ అయిపోయింది. ఓకే, బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రెండ్ లైన్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు నేను డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ తీసుకోవాలి అంటే కూడా మీరు మైక్రో లెవెల్లో అంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో ఎంట్రీస్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసాం. ఇక్కడ చూడండి 2 హైయర్ హైస్ ఉన్నాయి కదా, వీటిని కనెక్ట్ చేస్తూ ఫైనల్గా ఇక్కడ ఈ క్యాండిల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. ప్రాబ్లీ మనం ఇక్కడ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు, ఇది మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ బ్రేక్ డౌన్ జరిగిన దగ్గర నుంచి కూడా స్టాక్ అగైన్ ఏంటంటే 3% డ్రాప్ అయింది. అఫ్కోర్స్ రిస్క్ వచ్చేసరికి మనకి అరౌండ్ 1.7% రిస్క్ ఉందన్నమాట ఈ కేసులో. అగైన్ స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ఉందనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే టెక్నికల్గా గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ రీటెస్ట్ చేసింది. దిస్ ఈజ్ కాల్డ్ ట్రెండ్ లైన్ రీటెస్ట్ అంటాం అనమాట. ఓకే, సో ఎప్పుడైతే రీటెస్ట్ అనేది జరిగిందో ట్రెండ్ లైన్ రీటెస్ట్ అనేది ఇక్కడ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిస్క్ రివార్డ్ ఫేవర్గా లేదు, గ్యాప్ డౌన్ అనేది జరిగింది, మళ్ళీ వచ్చి ట్రెండ్ లైన్ అనేదాన్ని టచ్ చేసి అక్కడ నుంచి కూడా మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. కాబట్టి ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ బ్యూటిఫుల్ ఎంట్రీ అనమాట. అగైన్ అక్కడ నుంచి కూడా మనకి 4% అనేది డ్రాప్ అయింది. సో ఇక్కడ చూడండి మళ్ళీ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా పైకి రైజ్ అయింది. రైజ్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశాను. సో
ఈ పాయింట్ని కలుపుతూ డ్రా చేస్తే ఎప్పుడైతే ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చిందో బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా యాక్టివేట్ అయ్యారు. ఇక్కడ నుంచి కూడా ఇంత దూరం వెళ్ళిందనమాట. ఒకవేళ ఆ ట్రెండ్ లైన్ దగ్గర మనం బై అనేది ఇనిషియేట్ చేసామనుకోండి, ఇక్కడ నుంచి అరౌండ్ 4% అంటే 3.9% దాకా బౌన్స్ అనేది జరిగింది. బట్ ఫైనల్గా మనకి ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది ఈ క్యాండిల్ గమనించారంటే కూడా. సో మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయినప్పుడు. అండ్ ఈ యొక్క స్వింగ్ హై అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, అక్కడ నుంచి కూడా మనకి ఇది అరౌండ్ 1:4.78 అంటే ₹1 రిస్క్ చేస్తున్నాం, ₹4.78 మనకి మంచి ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు ట్రెండ్ లైన్స్ అనేది మాస్టరీ అయ్యారంటే కూడా మంచి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు డెఫినెట్గా. అండ్ బిగ్గర్ టైం ఫ్రేమ్లో మీరు ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేసుకొని లోవర్ టైం ఫ్రేమ్లో ఎనాలిసిస్ చేసుకొని ఎంట్రీస్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే బిగ్గర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్స్ అనేది రెస్పెక్ట్ చేస్తూ ఉంటుందో అది మంచి హెల్దీ ట్రెండ్ అనమాట. సో ఇటువంటి మరిన్ని టెక్నికల్ అప్డేట్స్ అనేది ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. సో టిల్ దెన్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ట్రెండ్ లైన్స్ అనేది ఒక చార్ట్ అనేది తీసుకొని దాని మీద ప్రాక్టీస్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా రిస్క్ రివార్డ్ అనేది ట్రెండ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి యాజ్ కంపేర్ టు బ్రేక్అవుట్ ట్రేడింగ్స్ అనమాట. ఓకే, హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. సో మనం షేర్ చేస్తున్న ఈ యొక్క ఎడ్యుకేషనల్ అనాలిసిస్ అనేది మీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తుందంటే ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంటెంట్ అనేది గమనించండి. నచ్చిందనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి. మరి ఒక ఎడ్యుకేషనల్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.